కృపగల దేవా దయగల రాజా, కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజా, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజా, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించదను నా సర్వమును నీకే దేవా, ఆరాధించి ఆనందించద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజా, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. ప్రభు నాతో మనతో మాట్లాడాలనేటువంటి ఆశ హృదయాలలో నింపుకున్న వారై ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రములు నాయన. రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి 7వ మాసములు అడుగుపెట్టిన మొదటి దినాన నా తండ్రి, ఈ చల్లనైనటువంటి వేళ ప్రభువా, మీ ఆత్మశక్తితో మీ ఆత్మ అభిషేకముతో ఆత్మ లేని వారిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ ఆరాధనలో ఆత్మను కృమ్మరించి ఆత్మ పున్నులుగాను అయ్యా మీ వాక్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. అయ్యా మీ సేవకుడు నా తండ్రి ఈ సమయంలో నిలిపడి మాట్లాడబోతుండగా మీ సేవకుడిని మరుగుపరిచి మీ సేవకుడు ముఖాంతరములో నుంచి ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనకు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో ఒక ప్రత్యేకమైన వర్తమానంతో మీరు మాట్లాడమని వేడుకొని వచ్చున్నాం. మీ చక్కటి సందేశం వినుచుండగా ప్రభువా, వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సును అనుగ్రహించి అయా వాక్యానుసారముగా నిలబడడానికి, నడవడానికి, జీవించడానికి ఒక చక్కటి సిద్ధపాటును దయచేయమని వేడుకుంటూ, ఎక్కడ నీరసపు ఆత్మ, నిర్లక్ష్యపు ఆత్మ, నిద్రాత్మ లేకుండా యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చో, అందరూ కూర్చో. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ కూటానికి కూడొచ్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన యొక్క జీవితంలో మన అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు
అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. దేవుడు ఎందుకని ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు అనంటే, మనము అపరాధముల చేత, పాపముల చేత మనం సచ్చిన వారమై ఉన్నామని ఆయన మనం లేపాలని ఆ మొదటి వాక్యంలో రాయబడి ఉంటుంది. అన్నమాట 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జన్మ కర్మ పాపి. ఈ పాపం వలన, అపరాధం వలన మనిషి సచ్చిన వారై ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? కరుణా సంపన్నుడైన తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, ఇప్పుడు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును రక్తము చేత మనల్ని ఏం చేశాడు? ఆ క్రీస్తు వలన మనం బ్రతికించాడు. ఆ గొప్ప విమోచన రక్తం వలన మనకి గొప్ప విమోచన కలుగు చేశాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అనంటే ఆయన కరుణా సంపన్నుడై ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడు, తప్పనిసరిగా వారిని కరుణిస్తాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఒక రోజున ఒక విషయాన్ని చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు ఆయన ఆ విషయాన్ని చెబుతాడు. ఏమని? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఆ రెండో వ్యక్తి సుంకరి. గమనించండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏంటండి? దేవాలయంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయటానికని వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మొదట పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిసయ్యుడు నిలవబడి, దేవా, ఆ చోర్ల వల్లే, అన్యాయస్తుల వల్లే, ఆ వ్యభిచారుల వల్లే, వాళ్ళ వలన సుంకరంలాగా నేను ఉండట్లేదయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో కూడా 10వ భాగం అంతా తీసుకొచ్చి నీకు చెల్లిస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. ఇప్పుడు మనం 10వ భాగం దేవునికి ఇస్తున్నామా ఇవ్వట్లేదు దేవునికి తెలీదా? మనం చెప్పాలా? ఏంటండి, ఇప్పుడు మనం ఇచ్చేది దేవునికి తెలుసు కదా. ఆయన ఏమని చెప్పాడు? యేసయ్య చెప్పాడు, కుడి చేతితో ఇచ్చేది మీ ఎడం చేతికి తెలియకూడదు అన్నాడు. అవునా కదా? మరి కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అనంటే, మరి ఈయనేంటి ప్రార్థనలోనే దేవునికి చెబుతున్నాడు, దేవా, ఆ సోరుల్లాగా, ఈ వ్యభిచారుల్లాగా, ఆ దొంగల్లాగా, ఆ సుంకర్లాగా,
నేను పక్కింటోళ్ళలాగా ఎదిరింటోళ్ళలాగా నేను లేనయ్యా. నేను పరిశుద్ధుడయ్యా, పవిత్రుడయ్యా, నేను నీతిమంతుడయ్యా, నేను పరిశుద్ధుడయ్యా అని తనకు తానే చెప్పుకుంటున్నాడు, తనకు తానే పొగుడుకుంటున్నాడు. వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటానయ్యా, నా రాబడి అంతటిలో కూడా దశంభాగం తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నేను అలాంటి వాడిని నేను అని ఆయనకే తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇచ్చిందే ఆయన, పరలోకమందున తండ్రి ఇచ్చిందే ఆయన, అవునా కదా? ఇచ్చింది ఆయన అయితే మరి ఆయనకే చెబుతున్నాడు 10వ భాగం నేను ఇస్తున్నానయ్యా, నేను ఇస్తున్నానని. మరలా 2వ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. 13వ వాక్యం, అయితే సుంకరి నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. పాపినైనా నన్ను కరుణించయ్యా, పాపినైనా నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పాపినైనా నన్ను కరుణించయ్యా, నేను పాపిని. ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకుంటున్నారు? ఏమో పక్కన ఉన్న వాళ్ళు చూసి విన్నారంటే వాళ్ళు ఎంతమందికి చెబుతారు కదా? ఎవరు చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో? ఎవరికి వాళ్ళే నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని ఎవరికి వాడు చెప్పుకునే రోజులు ఇవి. ఇప్పుడు చూడండి, అతని ప్రార్థన ఆ విధంగా ఉంది, పరిసేయుడు ప్రార్థన. సుంకరి ప్రార్థనేమో పాపినైనా నన్ను కరుణించమని దేవునికి ప్రార్థన చేస్తే, అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన మెచ్చుకొని అతని కంటే ఇతన్ని నీతిమంతుడిగా మార్చాడు అని రాస్తుంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమండి, పాపాన్ని ఒప్పుకోవట్లేదు కానీ నేను అంత ఇస్తున్నాను నీకు, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఉపవాసం ఉన్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. తన జీవితంలో ఉన్నదేంటో ఆ విషయాన్ని చెప్పాలి కదా చెప్పాలి కదా. నేను పాపినయ్యా అని ఆయన ఎదుటగాని చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయన సన్నిధిలో ఇశ్రాయేలు జనం ఒకప్పుడు వారి జీవితాల్లో జరిగిన ఒక సంఘటన ఏంటో తెలుసా మీకు? అక్కడ రాస్తున్న మాటను మనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఇశ్రాయేలు జనాంగం దేవుని వైపు తిరిగారండి. అప్పుడు వరకు వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించారు. ఇశ్రాయేలు జనాంగం వారు నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా, వారు ఆశించినట్టుగా, వారు కోరుకున్నట్లుగా వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించారండి. తర్వాత ఎప్పుడైతే శత్రువులు వారి మీదకి వచ్చేసారో, శత్రువులు వారి మీదకి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి సేవించటానికి. సమయంలో రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వాక్యం, సమయంలో రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వాక్యం. వారు కొంచెం పెంచుకోవాలి. నేను ఎంత హైలో ఉన్నానో నువ్వు కూడా అంత హైలో ఉండాలి.
నువ్వు చిన్నగా మిస్పాలో కూడుకొని అట్లా రావాలి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించెను. ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు ఒప్పుకొనిరి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. శత్రువులు ప్రక్కన రథాలు గుర్రాలు సైన్యం వచ్చేసింది. వీరు కొద్ది మంది ఉన్నారు, వాళ్ళు విస్తారంగా ఉన్నారు. వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చారండి. ఇశ్రాయేలు జనం అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న అందరూ మందిరానికి వచ్చేసారు. మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మిస్పాలో కూడుకొని, మిస్పా అనగా దేవుని మందిరము లేక దేవుని గోపురము. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లు చేది నీళ్లు చేది దేవుని సన్నిధిలో ఇప్పుడు కుమ్మరిస్తున్నారు. నీళ్లు చేదుతున్నారంటే ఆ రోజుల్లో బావులు ఉండేవి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో బావులు అంటే కొంతమందికి కొత్తతరానికి తెలియదు. మేము బావుల్లో నీళ్లు చేదుకొని వచ్చేవాళ్ళం. మొదటేమో ఇలా క్రింద వంగి నీళ్లు చేదుకునేవాళ్ళం. ఆ తర్వాత మరలా బావికి ఇలా కర్ర కట్టి దానికి గిలకబెట్టి తాడుతో చేదుకునేవాళ్ళం. ఆ నీళ్లు చేదారు, యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. మేము పాపాత్ములం అని వారు ఒప్పుకున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా చేదాలి అని అంటే బావులు మనమే రక్షణాధారములైన బావులు. ఈ రక్షణాధారములైన బావుల్లో నుంచి నీళ్లు చేదాలి. రక్షణాధారములైన బావులో నుంచి నీళ్లు చేదాలి. పశ్చాత్తాపం రావాలి, కన్నీటి ప్రార్థన రావాలి. ప్రభువా తండ్రి నాయన అయ్యా అలా జరిగిందయ్యా, ప్రభువా మరి ఇట్లా జరిగిందయ్యా, సహాయం చేయనైనా. ఆమేన్. పశ్చాత్తాపం ఎక్కడ? కన్నీటి ప్రార్థన ఎక్కడ? కన్నీటి ప్రార్థన ఎక్కడ? ఈ రోజుల్లో కన్నీటి ప్రార్థన చాలా తక్కువైపోయింది. కన్నీటి ప్రార్థన చాలా తక్కువైపోయింది. కన్నీరు విడిచి ప్రార్థన చేయట్లేదు, దేవునికి మొరపెట్టుకోవట్లేదు. ఏమండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేయాలి. ఏమండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కార్యం జరగాలి. ఖచ్చితంగా పాస్టర్ గారు గుర్తుపెట్టుకోండి, కార్యం జరగాలి, ప్రార్థన చేయి. మేము మాత్రం ముక్కలు వేసుకొని బాగా తింటాం. మేము మాత్రం బాగా తింటాం. బాగా ప్రార్థన చేయి. మోకరించి ఉపవాసం ఉండి మా కోసం కడుపు మార్చుకొని మోకాళ్ళన్నీ అరిగిపోయేటట్టు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఇక్కడ కన్నీరు లేదు, ఆ కన్నీటి ప్రార్థన లేదు, నీళ్లు చేదలేదు. నీళ్లు చేదాలి. ఈ రక్షణాధారములైన బావుల్లో నుంచి నీళ్లు చేదాలి. నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించాలి. అమ్మా నువ్వు చేసిన ప్రార్థన వలన, నీ కన్నీరు వలన దేవుని మందిరం ఎప్పుడైనా తడిసిందమ్మా? నిన్నేనయ్యా అడిగేది. నువ్వు ప్రార్థన చేసి కన్నీరు విడిచిన తర్వాత ఎప్పుడైనా దేవుని మందిరంలో అలా నీళ్లు, నీ కన్నీళ్లు అలా పారినట్టు ఎక్కడైనా ఎప్పుడైనా కనిపించాయా? ఏంటో మీరు నన్ను చూడటం, నేను మిమ్మల్ని చూసుకోవటం సరిపోతుంది మనకి. ఒక విషయం చెప్పండి. కాదండి, దావీదు మహారాజును ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథంలో చూద్దామండి, వెళదామండి. ఆయన ఒక మాట చెబుతాడు 6వ కీర్తనలో, 6వ కీర్తన 6వ వాక్యం. నేను మూలుగుచ్చు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచున్నాను.
నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కూడా కొట్టుకొని పోతుంది. అమ్మ, ఎప్పుడైనా ఏ రోజైనా పుట్టిన దగ్గర నుంచి పరుపు ఎప్పుడైనా కొట్టుకొని పోయిందా, పైకి లేచిందా? నువ్వు కన్నీటి ప్రార్థన వలన, నీ కన్నీటి వలన పరుపు పైకి లేచిందా? ఏంటి చెప్పరు? ఎప్పుడైనా సరే కొట్టుకొని పోయిందా? నీ కన్నీళ్ళ వలన కొట్టుకొని పోయిందా? దావీదు మహారాజు, ఆయన ఎంత కన్నీరు విడిచాడో, విచారం వలన, బాధల వలన, ఆయనకు వచ్చిన కష్టం వలన, నిందల అవమానాల వలన, పరిహాసాల వలన, ఆయన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను తలంచుకుంటూ కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. అందుకే ఆయన మహారాజు అయ్యాడు. ఆయన ఆమేన్ చెప్పాలి. నా కోసం చెప్పొద్దు, మీరు యేసయ్య కోసం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కాదండి, ఆయన ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు కదా దావీదు. ఆయన ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఈయన రాజును చేశాడు. ఇశ్రాయేలు జనం మీద రాజును చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏమిటి? ఈయనకున్న ఆసక్తిని బట్టి, ఈయనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, ఈయన కన్నీటి ప్రార్థన బట్టి. కన్నీటి ప్రార్థన చేయాలి కదండి. ఎవరైనా చనిపోతే ఎంతలోనే పోయినావా అత్త, ఎంతలోనే పోయినావా, 4 రోజులు బతికితే బాగుండేది. 4 రోజులేనంట. కోడలో ఈ మధ్య ఏడుస్తూ ఉంది. అత్త 4 రోజులు బతికితే బాగుండేది. 4 రోజులేనా? 5వ రోజు వద్దా? ఏమ్మా 4 రోజులు అడుగుతున్నావు, 5వ రోజు వద్దానంటే ఆమంటది, అన్న రాయలేదన్నా, ఆస్తి అంతా రాయాలి కదా, 4 రోజుల్లో రాసి అయిపోతే సరిపోతుంది. ఆస్తి కోసం అంట ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఆస్తి కోసం అండి, అందుకోసం ఏడుస్తున్నారు. కాదు, మనకున్న సమస్యను బట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా సన్నిధిలో వారు ఏం చేస్తున్నారు తెలుసా? నీళ్ళు ఇచ్చేది కొమ్మరించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? మేము పాపాత్మలు అని ఒప్పుకొనిరి. వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడు? 10వ వాక్యంలో రాసి ఉంటుందండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వాక్యం. సమూయేలు దైవజనుడు బలి అర్పించుతూ ఉండగా శత్రువులు ఇశ్రాయేలు జనం మీదకి వచ్చిరి. అయితే ఆ దినమున ఫిలిష్తీయుల మీద యెహోవా ఆయన ఏం చేశాడో తెలుసా? మెండుగా ఉరుములను ఉరిమించను. దేవునికి స్తోత్రం. ఉరుములు ఎప్పుడైతే అలా పంపించాడో ఇంకా మామూలు పరిస్థితి కదండి. ఉరుములు పంపించేసరికి వాళ్ళు తారుమారైపోయి వాళ్ళు పరుగులు తీస్తున్నారు. వీళ్ళేం కొద్ది మంది, వాళ్ళు ఇస్తారమని జనం. వాళ్ళు పరిగెత్తుతున్నారు. కారణం ఏమిటి? ప్రార్థన. పాపినైన ఒక్కసారి నేను పాపినని క్షమించమని దేవుణ్ణి అడగాలి కదా. నేను పాపిని ఒప్పుకోవాలి కదా దేవుని దగ్గర. వారు పాపాత్మను ఒప్పుకున్నప్పుడు వారి జీవితాల్లో ఒక జయం కలిగింది. వారు బ్రతికించబడ్డారు. వారి భార్య పిల్లలు, వారి కుటుంబంతో కూడా బ్రతకటానికి గల కారణం కన్నీటి ప్రార్థన. పశ్చాత్తాపడి నీళ్ళు ఇచ్చేది పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేశారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక రోజున బయలుదేరి వెళ్తా ఉన్నాడు. యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరికో పట్టణంలో బహుజన సమూహం 12 మంది శిష్యులు
ఏమండి, బహుజన సమూహం ఆయన నెమ్మడిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. నేను చెప్పే మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం. ఆయన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ వచ్చుతూ ఉండగా తిమాయి కుమారుడైన బర్తిమై, ఒక గుడ్డి భిక్షకుడు, త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని ఎరిగి విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏంటో ఇంతలోనే బ్యాటరీలో ఛార్జింగ్ సగం తగ్గిపోయింది. ఛార్జింగ్. ఈ బ్యాటరీ సెల్లలో ఉన్న బ్యాటరీ కాదు, ఈ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు. ఎంత ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఛార్జింగ్ తగ్గిపోయింది, సగం తగ్గిపోయింది. అంతకుముందు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకో కొద్దిసేపు ఉంటే చూస్తారు. నేను మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం. మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను మిమ్మల్ని చూడటం అంతే నిజం. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచోళ్ళు మీరు. మంచి విషయాలు మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం. తిమాయి కుమారుడైన బర్తిమై అనే ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కనే కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ధర్మం చేయండి అని అడుగుతున్నాడు. జనాలు గుంపులుగా పరుగులు చేస్తున్నారు. గుడ్డివాడు కదా. ఏమండి అలా సార్, ఏంటండి గుంపులుగా పరిగెత్తుతున్నారు జనాలందరూ? అదేనయ్యా నజరేయుడైన యేసు. అవునా, ఆయన వచ్చాడా? ఎక్కడికి? మన ఊరికి వచ్చారు. ఇటే ఈ దారిలో వస్తున్నాడు. ఈ దారిలో వస్తున్నాడా? ఈ దారిలో నాయూను ప్రాంతంలో కుర్రోడు చనిపోతే లేపాడంట. ఆయనే ఆ మధ్య అక్కడ పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేశాడంట. అవును ఆయనే. ఇంకా ఈ దారిని వస్తున్నాడా? మంచిది. విని అక్కడ రాస్తున్నమాట. ఆ వ్యక్తి విని, వారిని తెలుసుకొని, వారి ద్వారా విని ఇప్పుడు ఏం చెబుతున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఆ దారిని పోయేవాళ్ళు అంటారు, అబ్బాయి ఇదిగో ఎందుకయ్యా పెద్ద కేకలు వేస్తా? చెవులు దిబ్బులు పుట్టిపోతున్నాయా ఏంటి? ఎందుకంత పెద్దగా అరుస్తావు ఏంటయ్యా? వీళ్ళ బాధ వీళ్ళది, అతని బాధ అతనిది. అతనేమనుకుంటాడంటే నన్ను కరుణిస్తాడు కదా ఆయన, నన్ను కరుణిస్తాడు ఆయన, నా మొరాలకి ఇస్తాడు, అప్పుడు నాకు సూపు వస్తుంది అని ఆలోచన. వాళ్ళకేమో అరుపులేంటని కేకలు. నేను మాత్రం వదిలిపెట్టట్లా. పెద్దగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు ఆ దారిలోనే వస్తున్నాడు, ఆ త్రోవలోనే వస్తున్నాడు. యేసు ప్రభు నిలబడ్డాడు. యేసు ప్రభు నిలబడి శిష్యులతో చెబుతున్నాడు, శిష్యులారా అక్కడున్నాడే, పోయి అతన్ని పిలుచుకొని రండి. యేసు ప్రభు త్రోవలోనే ఉన్నాడు, మార్గంలోనే ఉన్నాడు. అతనేమో మార్గం తప్పి కూర్చున్నాడు. తాను జీవితం మార్గం తప్పిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందనంటే, గుడ్డివాళ్ళు కళ్ళు మాత్రం ఎంత ఉంటాయి అర్థమైందా? కళ్ళు మాత్రం ఎంతలా ఉంటాయి. గొడ్ల గుబిల్లాగా కళ్ళు ఎంత గొడ్ల గుబిల్లాగా పెట్టుకొని చూస్తుంటారు.
ఏమండి, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది పరిశుద్ధమైనది, ఏది అపవిత్రమైనది, ఏది మంచి, ఏది చెడో కూడా తెలియని పరిస్థితి. ఏమండి, తడువులాడుతున్నారు. కళ్ళు చూస్తేనే ఎంత ఉన్నాయి, తడువులాడుతున్నారు. ఈ రోజున చాలామంది తడువులాడుతున్నారు. కంట్లో కనిపించట్లేదు కొంతమందికి. ఎందుకు కారణం ఏమిటనంటే గుడ్డితనం. వారి జీవితంలో ఒక గుడ్డితనం వచ్చింది. త్రో ప్రక్కనే కూర్చున్నాడు. యేసు ప్రభు అంటాడు, అతను పిలవండి అన్నాడు. పిలుచుకొచ్చారు. అబ్బాయి నిన్నే పిలిచేది, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, వచ్చాయి. వెంటనే వచ్చాడు. ఏంటి బాబు, కరుణించో కరుణించో అని కేకలు వేస్తున్నావు. నేను అసలే కరుణా సంపన్నుడిని. కరుణించో 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 అని కేకలు వేసిపోతే నీ బాధ ఏంటో చెప్పొచ్చుగా. కొంతమంది ప్రభువా, తండ్రి, నాయనా, అయ్యా, యేసయ్యా, మంచి దేవుడా, కరుణా సంపన్నుడా, పరిశుద్ధుడా, ప్రభువా అనండి. ఆయనేమో ప్రక్కనే ఉంటాడు. నిజముగా మొరపెట్టు వానికి, ఇప్పుడు చెప్పండి, వాక్య ప్రకారంగా సమీపంగా ఉంటాడు. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. అసలు బాధ ఏంటో చెప్పుకోవాలిగా. సమస్య చెప్పుకోకుండా తండ్రి, నాయన అని అంటే ఆయన అంటాడు, ఏంటో చెప్పు. నేను తండ్రినే, నాయన్నే, పరిశుద్ధుడినే. మంచిదే, నువ్వు చెప్పినట్టు అన్నీ మంచిదే. అసలు నీ సమస్య ఏందో చెప్పు. కొంతమంది తన యొక్క సమస్య ఏందో చెప్పుకోరండి. 1997 సంవత్సరంలో నీటిపురోలకి యేసన్న గారు నన్ను పంపించారు. గుంటూరు దగ్గర, గుంటూరుకి 30 కిలోమీటర్లు. అక్కడికి యేసన్న గారు నన్ను పంపించారు. సేవకులకు ఎట్లానే మందిరం అక్కడికి పంపించారు. అప్పట్లో మాకు సైకిల్ కూడా లేదు. పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, తండ్రి, నాయనా, సైకిల్ ఇవ్వయ్యా. రోజు సౌండ్ సిస్టమ్ వేసుకొని తల మీద పెట్టుకొని మొయ్యలేకపోతున్నామయ్యా. గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామయ్యా. తండ్రి, ఏంటయ్యా, ఒక్క సైకిల్ అయ్యా, సైకిల్ ఇస్తే సైకిల్ మీద పెట్టుకొని పోతామయ్యా. కాళ్ళన్నీ తీపులయ్యా, నడులంతా నొప్పులయ్యా. ఏం చెప్పుకోను ప్రభా, మెడలంతా నొప్పులు. తెలియదేముందా నాయనా, నీకంతా తెలుసు తండ్రి. నాయన సైకిల్ ఇవ్వయ్యా, నీ సేవ కోసమే కదయ్యా అని అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు సైకిల్ ఇవ్వలా. ఇవ్వకపోతే ఏంది, దేవుని కోసమే కదా అడిగేది, ఆయన ఇవ్వట్లేదు అనుకొని సావుకుల కూటానికి వెళ్ళాం. సావుకుల కూటంలో దైవజనులు వారు చెప్పిన మాట ఏందో తెలుసా, మీరు దేవునికి మొరపెడుతున్నారు, అడుగుతున్నారు, కానీ ఆ కంపెనీ ఏంటో చెప్పట్లా. మీరు దేవునికి కంపెనీ పేరు చెప్పాలిగా అని ఆ మాట చెప్పారు. నేను వెంటనే దేవునికి ప్రార్థన చేశాను, తండ్రి, హీరో సైకిల్, హీరో సైకిల్, హీరో సైకిల్. ఆ సైకిల్ పేరు హీరో. ఏమండి, ఆ కంపెనీ హీరో, హీరో, హీరో అని నేను ప్రార్థన చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఒక అన్న కొత్త సైకిల్ తీసుకొని వచ్చాడు. మన మందిరానికి వచ్చి, అన్న కొత్త సైకిల్ తీసుకొచ్చా, దేవుని మందిరానికి అన్నా ప్రార్థన చేసి తీసుకున్నా అన్నాడు. యా అన్న, ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా, ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా అంటే, అన్నా మరి నేను కూడా ప్రేరేపించబడుతున్నాను సైకిల్ ఇవ్వాలని ప్రేరేపించబడ్డాను, కానీ ఎలాంటి సైకిల్ ఇస్తే బాగుంటుందా అని ఆలోచనలో ఉన్నాను నేను. రాత్రేనన్నా ప్రభు చెప్పాడు హీరో సైకిల్ అని చెప్పాడన్నా, అందుకని హీరో సైకిల్ తీసుకొచ్చానన్నా. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మన కంపెనీ చెప్పాలి కదండి, కాదు, మనం ఒక కంపెనీ చెప్పాలి. మనకు అవసరమైనది ఆ కంపెనీ కావాలనైనా, అలాంటి వస్తువు కావాలనైనా, అలాంటిది మాకు అవసరం తండ్రి అని అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. నీకు ఇష్టంగా అంది ఏదైనా ఇచ్చారనుకోండి, ఇష్టంగా అంది ఏదైనా ఇచ్చారనుకోండి, వాడతావా? వాడు పక్కన పెట్టేసేస్తావు. తండ్రి కూడా మనల్ని చూస్తున్నాడు, నీకు ఇష్టమైందే ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు 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 అడుగుతున్నాడు, కానీ ఏమండి
నాకు చూపు లేదయ్యా, నేను గుడ్డివాడినయ్యా, చూపు ప్రసాదించయ్యా అని అడిగాడా? కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించని. కాదు బాబు, నీ పరిస్థితి ఏంది, నీ సమస్య ఏందో చెప్పానంటే దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, చూపు లేదయ్యా, పుట్టిన దగ్గర నుంచి నాకు చూపు లేదయ్యా. మనుషులు అంటారు ఎర్రగా ఉంటారు, నల్లగా ఉంటారు, సామనసాయిగా ఉంటారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, ఎర్ర బట్టలు వేసుకున్నారు, చెట్లు పచ్చగా ఉంటాయి అని అంటారు. పచ్చగా అంటే ఎట్లా ఉంటాయా అని ఆలోచన, తెల్లగా ఉంటాయి అంటే తెల్లగా ఎలా ఉంటుంది అని ఆలోచన. గుడ్డోళ్ళకి తెల్లగా ఉండేది ఏం తెలుసండి, పచ్చగా ఉండేది తెలుసా? పుట్టిన దగ్గర నుంచి నాకు చూపు లేదయ్యానంటే వెంటనే యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే బాగుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగా అని చెప్పి ప్రార్థన చేస్తే చూపు పొందినవాడై ఆఖరి వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము ఆఖరి వచనంలో త్రోవలో వెళ్ళుచు ఉండగానే చూపు పొందినవాడై ఆయన వెంట, అది గుర్తుపెట్టుకోవాలి, ఆయన వెంట చూపు పొందినవాడై ఆయన వెంట వెళ్ళెను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాదండి, మిగిలిన చేతులు ఎత్తి చెప్పరా? చేతులు ఎత్తి చెప్పరా? కాదండి, పైన అరటి పండ్లు ఉన్నాయి, యాపిల్ పండ్లు ఉన్నాయి, స్వీట్ ఉంది, హాట్ ఉంది. అమ్మ గుర్తుపెట్టుకోండి, పైన అన్నీ ఉన్నాయి పైన. మన చేతులు ఇట్లా పెట్టుకొని దిగు, హల్లెలూయా, కిందకరా, దిగు, ఆమేన్, హల్లెలూయా, 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 దిగుతాయమ్మా, కిందకు వస్తాయా? మనం చెయ్యెత్తి ఆ స్వీట్ తీసుకుంటే వస్తాయి, నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంటాయి, కడుపులోకి వెళితే కడుపు నింపబడుతుంది. వాస్తవమా కదా? ఆశీర్వాదాలేమో రావాలంట, చెయ్యి మాత్రం ఎత్తరంట. చెయ్యి మాత్రం ఎత్తరంట, ఆశీర్వాదాలు మాత్రం రావాలి నాయనా, ఆశీర్వాదాలు పంపించయ్యా, నేను మాత్రం తిని గుండ్రాయిలాగా కూర్చుంటాను, నువ్వు మాత్రం బాగానే నాకు అన్నీ మంచిగా చూసుకో తండ్రి, మంచిది నాయనా, ఆమేన్ నాయనా, హల్లెలూయా నాయనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చాలా మంచోళ్ళు, చాలా మంచి విషయాలు మీరు ఎప్పటికప్పుడు మంచి విషయాలు తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు బాగుపడిన వాడు యేసు ప్రభుతో పాటు వెళుతున్నాడు కదా, బాగుపడిన వాడు అలా వెళితే ఎంత బాగుంటుందని. ఈ రోజుల్లో ఆ విధంగా బాగుపడితే ఈ మందిరం సరిపోదండి. ఇక్కడ ఎంతమంది బాగుపడ్డారు? బాగుపడిన వాళ్ళు అందరూ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఏమండి, ఒక ఆయన పట్టుకొని వచ్చారు ఇద్దరు మనుషులు. ఆయన నడవలేకపోతుంటే తీసుకొని వచ్చారు. ఆస్తి అంతా అమ్మి హాస్పిటల్లో పెట్టారు. ఏమి లేవు, ఇక వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి, బంగారం అయిపోయింది, ఆస్తి అయిపోయింది, మొత్తం అయిపోయింది. సన్నగా అయిపోయాడు. పట్టుకొని వచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అని పడిపోయి ఉన్నాడు. వాళ్ళు అన్నారు, ఏమండి పాస్టర్ గారు తీసుకొచ్చామయ్యా, డబ్బులంతా పెట్టేసాం, మా దగ్గర ఏమి లేవు, బ్రతికితే బ్రతికినట్టు దేవుని సాక్షిగా ఉంటాడు, పోతే పోయినట్టు, చివరిసారిగా మీరు ప్రార్థన చేయండి, ఇది ఆఖరి అని అన్నారు. నేను అతనితో చెప్పాను, బాబు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుని మందిరంలో సాక్షిగా ఉంటావా అని అన్నాడు. తల ఊపాడు. నువ్వు తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేశాను. కొద్ది రోజులకే బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద పోతున్నాడు, మోటార్ సైకిల్ మీద పోతున్నాడు. అబ్బాయి కొంచెం ఆగు, బాబో ఆగు అని అన్నాను.
ఏంటండి పాస్టర్ గారు బాగున్నారా అని అన్నాడు. బాగానే ఉన్నాను, కానీ ఏంటో మందిరానికి రావట్లేదు. మందిరానికి ఎందుకు వస్తాను? కాదండి, మందిరానికి ఎందుకు రావాలి? నేను మందిరానికి రానండి. మీరు ఎంతైనా అడగండి, నేను మందిరానికి రానండి. నేను పొరపాటును కూడా మందిరానికి రాను. ఇంకోసారి అడగమాకండి నన్ను, పాస్టర్ గారు ఇంకోసారి అడగమాకండి అనుకుంటా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి ఏంటయ్యా ఈ బిడ్డ సన్నగా రోగం వచ్చి ఉంటే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, నువ్వేం బాగు చేసావు. ఏంటి ప్రభు అన్నాడంటే, ప్రభు అంటాడు కొంచెం ఆగు చూద్దాము అని అన్నాడు. సరేనని కొద్ది రోజులు ఆగాను. మరలా ఆ వ్యక్తిని మోసుకొని వస్తున్నారు. మరలా ఆ వ్యక్తిని మోసుకొని వస్తున్నారు ఇద్దరు. అప్పుడు మోసినట్టే మోసుకుంటూ వస్తున్నారు. నేను ఆలోచన చేసి చూశాను, ఆ వ్యక్తి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఏంటి బాబు మందిరానికి వచ్చినట్టున్నావు, రాకూడదనుకున్నావు కదా, రానన్నావు కదా, ఎందుకు వచ్చానంటే ఏంది మాట కూడా పడిపోయింది. నేను రానన్నాడే, దేవుడు అన్నాడు రానంటావా, ఎట్లా రానంటావు చూస్తానని చెప్పేసి మరలా అతను వదిలేసాడు. చెయ్యి పట్టుకున్నవాడు చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు చెయ్యి వదిలిపెట్టకూడదు, చెయ్యి పట్టుకొనే ఉండాలి కదా. ఆ రోజున ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పించింది నేను, స్వస్థపరిచింది నేను, కౌగిలించుకున్నవాడు నేను, నడక నేర్పించింది నేను అంటాడు దేవుడు. చెయ్యి పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పాను అతనితోటి, బావో నేను మాత్రం ఇప్పుడు ప్రార్థన చేయను. ఆ రోజు నన్ను అరిచావు, నోటికి వచ్చినట్టు మాట్లాడావు, దేవుడు కూడా బాధపడ్డాడు, నేను బాధపడ్డాను, వల్ల కాదయ్యా అని అన్నాను. వీళ్ళు అంటారు అయిపోయిందండి చివరిసారిగా ప్రార్థన చేయండి, ఇంటికి పోయేసరికి అయిపోతుంది, ఈరోజే కార్యక్రమం చేసేస్తామంటున్నారు. వీళ్ళు వచ్చినోళ్ళు అసలే అనారోగ్యంగా ఉన్నాడు, ఇంకా ఇతనికి కొర ప్రాణంతో ఉన్నాడండి, కొంచెమే అయిపోయింది. ఇక వాళ్ళు అంటున్నారు అయిపోతుంది, మరుసటి రోజు అవసరం లేదు, ఈరోజే కార్యక్రమం, పాస్టర్ గారు మీరు కూడా రండి సమాధి కార్యక్రమానికి అని చెబుతున్నారు. కళ్ళన్నీ భయంకరం కళ్ళు పెట్టేసి ఇంకేముంది నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నాడు. 30 సంవత్సరాలేనండి, 30 సంవత్సరాలే. నేను అతనితో చెప్పాను, బాబు ఒకసారి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బాగు చేస్తుంటే దేవునికి బహుదూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో, ప్రభా నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నీ మందిరంలో సాక్షిగా ఉంటానని ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తా, అంతవరకు నేను ప్రార్థన చేయనన్నా. అతను ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేశాను నేను, అతను బాగుపడ్డాడండి. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్నాడు. అతనే సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు. ఏంటయ్యా అని అంటే, నేను పరిచర్య చేయాలంటే పాస్టర్ గారు మందిరంలో అని అంటున్నాడు. ఎందుకంటే పరిచర్య చేయకుండా దేవుని మందిరానికి రాకపోతే ఏమవుతుందో అని భయం కాదండి. దేవుని సన్నిధిలో మన జీవితకాలం అంతా ఒక సాక్షిగా మనం బ్రతకాలి. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. సాక్షిగా మనం ఈ లోకంలో జీవించాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మన దేవుడు ఎవరో ఏంటో, కరుణా సంపన్నుడు. ఆయన పేరేంటి? కరుణా సంపన్నుడు. కరుణా సంపన్నుడైన ప్రభు ఆ రోజున వారిని కరుణించాడు. ఇదిగో తిమాయి కుమారుడైన బర్తిమై గుడ్డితనాన్ని తీసివేసి బాగు చేసిన వాడు కరుణా సంపన్నుడు. ప్రతి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడు, అద్భుతకరుడు, కరుణా సంపన్నుడు. ఆమేన్ హల్లెలూయా. మీరు త్వరగా హల్లెలూయా చెబితే నేను త్వరగా ముందుకు వెళ్తాను. మీరు నీరసంగా హల్లెలూయా హల్లెలూయా అన్నారంటే నేను కూడా అలాగనే చిన్నగా వెళ్ళిపోతుంటాను నిదానంగా. మనకు టైం ఎక్కువ అయిపోతుంది. తొందరగా పంపించాలనుకుంటున్నా ఇప్పుడే పంపించేస్తాను,
త్వరగానే పంపించేస్తాను. 123వ కీర్తన, కీర్తన గ్రంథంలో 123వ కీర్తన అక్కడేమని రాస్తుందనంటే ఆయన అంటాడు 123వ కీర్తన, ఆకాశమందున్న ఆసీనుడై ఉన్నవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని అన్నాడు. నేను చెబుతాను వినండి, సమయం లేదు కాబట్టి నేను చెబుతాను వినండి. ఇప్పుడు దాసుడైనా దాసురాలైనా యజమానులు తట్టు చూస్తారు, కన్నులెత్తి చూస్తారు, వాళ్ళు ఏం చెబుతారు అని చూస్తారు. అలాగనే మన దేవుడైన యెహోవా తట్టు మనం కన్నులెత్తి మనం చూడాలి. మొదట ఆయన జీవితంలో ఏం చేశాడంటే 121వ కీర్తనలో మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు ఆయన ఏం చేశాడంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము. ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. మీరు అలుగుతున్నారా లేకపోతే మర్చిపోతున్నారా? లేకపోతే ఏంటో చెప్పరు? త్వరగా ఆపేసేయండి అయ్యా, తొందరగా ఆపేసేస్తే వండుకున్నది చల్లబడిపోతుంది, మరి తినాలి కదయ్యా అని అంటారా? ఏమండి, జానడండి పొట్ట. ప్రతి మనిషి జానడు పొట్ట. ఎంత జానడంటే జానడే ఉంది పొట్ట. లెక్క చూసుకుంటే ఇది మహా అగాధం. అగాధం అంటే ఎంత అగాధం అంటే అడుగు భాగం లేని అగాధం ఇది. ఏ అగాధం? అడుగు భాగం లేని అగాధం ఇది. ఇందులో పుట్టిన దగ్గర నుంచి మనం బస్తాలు కందిపప్పు వేసాం, పుట్టిన దగ్గర నుంచి బస్తాలు బియ్యం వేసాం. లెక్క చూడండి మీరు, నేను చెప్పింది వినండి. ఎన్ని కోళ్ళు వేసి ఉంటారు? చికెన్లు అమ్మా, ఎన్ని చికెన్లు వేసి ఉంటారు, ఎన్ని మటన్లు, ఎన్ని గొర్రెలు, మేకలు అయిపోయినాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నా ఉందా? ఏంటి ట్యాంకులు నీళ్లు అన్నీ అయిపోతున్నాయి, నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి, నీళ్లు తాగి మొత్తం అయిపోతున్నాయి. ఏమంటే అక్కడ అయిపోతున్నాయి కానీ ఇక్కడ మాత్రం చాలన్న రోజు లేదు. ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా అన్నదా? చాలు ఎప్పుడైనా అందా? అనలా. తీసుకురా, రాని స్వీటా తీసుకురా, హాటా తీసుకురా, ఏంటి బూస్టా పర్వాలేదు తీసుకురా, హార్లిక్సా తీసుకురమ్మా. ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పుకోవటం కూడా, ఆ స్వీటా ఎంత బాగుంటుందో తెలుసా? అంత స్వీట్ తిని ఆ విధంగా ఏమండి ఇన్ని తిన్నాం. ఎప్పటికైనా సరే ఉందా? ఆవిరి అయిపోయిందమ్మా. దీనిలో ఏమీ లేదు. ఇప్పుడు చూడండి అమ్మా, నేను చెబుతాను నేనండి. చూడండి, ఉదయం ఎంత, మధ్యాహ్నం ఎంత, అప్పుడు ఇంత, రాత్రికి ఇంత, రోజుకొచ్చి ఇంత. ఇది కాక అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, జ్యూసులు, కూల్ డ్రింక్సులు ఇవన్నీ వేసాం మొత్తం. అవునా కదా? పెరుగు, మజ్జిగ అన్నీ వేసాం. అప్పుడు ఎంత అయింది? రోజుకి ఎంత వేసాం? ఏమైనా ఉందా? ఇంతైనా ఉందా? ఓరి బాబో, ఏంటి లేదా అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. ఉందా? ఎంతైనా ఉందా? ఈ అగాధంలో లేదు. అందుకే దీనికి ఎప్పటికప్పుడు నింపుతా ఉండాలి. రెడీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పరా మీరు? వద్దా మీకు? వద్దా? అయితే ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యం మొదట ఆత్మకి ఆహారం పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మొదట మనం ఆత్మకి ఆహారం పెట్టాలి. ఆ తర్వాత
శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం కాదు. ఇది ఆవిరైపోతుంది, ఇది మాయమైపోతుంది. ఇది మాత్రం చిరకాలం ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా, నా బాధలో ఏంటి చెప్పరు, నా ప్రాణానికి నెమ్మదినిచ్చింది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఆయన అంటాడు, ఏమంటున్నాడు? కాదు బాబు, ఆయన అక్కడ చూశాడు. మొదట కొండల తట్టు కన్నులు ఎత్తాడు. కొండలు ఉన్నాయని, ఇటు కొండలు ఉన్నాయని, ఇటు వైపున కొండలు ఉన్నాయని, పెద్ద పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళ వైపు చూసి, వీళ్ళ వైపు చూసి, వాళ్ళ వైపు చూసి, వాళ్ళ వలన ఏదో వస్తాయని, వీళ్ళ వలన ఏదో వస్తాయని అక్కడ పోయి చేతులు కట్టుకొని, సార్ 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 మీరు రమ్మన్నారు సార్, మేము వచ్చాం సార్, ఏంటి సార్ మీరు ఏం సహాయం చేస్తారు సార్ అంటే, ఎప్పుడు చెప్పానయ్యా, ఎప్పుడు అదే సార్ నిన్న చెప్పారు కదా సార్, నిన్న చెప్పుంటానేమో, రేపురా సార్ 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 అలాగే సార్, అలాగే సార్ అని వెళ్ళిపోయాను. ఏమండి మరలా వచ్చి, సార్ 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 మీరు సహాయం చేస్తానన్నారు సార్, సహాయం చేస్తానన్నారు సార్ అండి. సహాయం చేస్తానన్నానా? ఎప్పుడు? అదే సార్ మొన్న చెప్పారు కదా సార్, నిన్న కూడా వచ్చాను సార్, మళ్ళీ ఈరోజు రమ్మన్నారు సార్, వచ్చాను సార్ అంటే, ఇప్పుడు కాదులే త్వరగా నేను పంపిస్తాలే, నువ్వు వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నేను పంపిస్తాలే, తర్వాత నేను ఇస్తాలే. మనుషులేమో మాయమాటలు చెప్పి తప్పించుకుంటారేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవించుతున్న దేవుడు, ఆయన ఎన్నడూ తప్పించుకోడండి. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు. కొండల తట్టు నా కన్నులెత్తిదే, నాకు సహాయం దొరకలేదు. అందుకే ఆయన అంటాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అనే దేవుణ్ణి నేను సహాయాన్ని నేను కోరాను అన్నాడు. అంటే సృష్టికర్త అనే దేవుని సహాయం ఎందుకు కోరాడంటే, ఏదైనా అక్కడ లేదు అని అంటే, లేని దాన్ని కూడా సృష్టించి మనకి ఇవ్వగలడనే సమర్థత ఆయనకుందని ఈయనకు నమ్మకం. అర్థమైంది? ఇప్పుడు ఏదైనా మీకు అవసరమైంది అక్కడ లేదు, లేని దాన్ని కూడా ఇవ్వటకు సమర్థుడై ఉన్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాదు, ఈయన ఎంత చేసి ఈయన ఏం చేశాడో తెలుసా? ఆకాశం వైపు అలా చూశాడు, ఆకాశం వైపు అలా చూశాడు, ఆకాశం వైపు కన్నులెత్తుతున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు, ఆకాశం వైపు కన్నులెత్తితే, ఇప్పుడు మనం పగలు ఆకాశం వైపు కన్నులెత్తి చూసాం అనుకో, ఏం కనపడుతుంది? నిజం చెప్పండి, సూర్యుడు కనపడతాడు. రాత్రిపూట అయితే చంద్రుడు కనపడతాడు, తర్వాత నక్షత్రాలు కనపడతాయి, తర్వాత మేఘాలు కనపడతాయి. అవునా? నిజమా అబద్ధమా? నిజమే. మరి ఈయన సూర్యుడు కనపడుతున్నాడు, నాకు చంద్రుడు కనపడుతున్నాడు, నాకు నక్షత్రాలు కనపడుతున్నాయి, మేఘాలు కనపడుతున్నాయి అని మాట్లాడట్లేదు. ఆకాశం వైపు చూసినప్పుడు ఎవరు కనపడుతున్నాడు? ఆసీనుడై ఉన్నాడే, కరుణా సంపన్నుడు, ఆయన కనిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం వైపు మనం చూసినప్పుడు ప్రభు మాత్రమే కనపడాలి, కానీ సూర్యుడులాగా దగదగదగ మెరుస్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, వెయిట్గా ఉన్నాడు, అబ్బా ఏమున్నాడు, కండల వీరుడు, కన్నాల తిరిగి ఉన్నాడు. ఓరి బాబో, మామూలుగా లేడు అందం, అంతా ఇంత కాదు. కొంతమంది మురిసిపోతుంటారు, సూర్యుని చూసి మురిసిపోయేవాడు కొంతమంది, చంద్రుని చూసి మురిసిపోయేవాడు కొంతమంది. చుక్కల్లో ఏంటి చెప్పరు? చంద్రుడు, చుక్కల్లో చంద్రుడు, చుక్కల్లో చంద్రుడు అని పిలుస్తుంటారు కొంతమంది. చుక్కల్లో చంద్రుడు అంట ఆయన, చుక్కల్లో చంద్రుడు, అబ్బా ఏముండాడండి, ఏముండాడండి, ఏముండారని అని కొంతమంది చంద్రుని చూస్తున్నారు, కొంతమంది నక్షత్రాలను చూస్తున్నారు, నక్షత్రం అంటే ఏంటో తెలుసా? స్టార్. అమ్మా తెలుగులో నక్షత్రం మీరు అలిగినట్టు ఉన్నారు, నాకు అర్థమైపోయింది.
నువ్వు చెప్పుకుంటానంటే చెప్పుకో, నాకు అవసరం లేదు. నువ్వు చెప్పుకుంటానంటే చెప్పుకో. కాదు, మనం ఆత్మకి ఆహారం. నేను ముగిస్తాను, చెప్పేసి ముగిచ్చేస్తాను. ఇంకా లేదు, ఇంకో రెఫరెన్స్ నేను చెప్పను. ఇక నువ్వు అడిగినా నేను చెప్పను. నేను చాలా దూరం నుండి వచ్చాను. పగలంతా వాగ్దాన సందేశించుకోవటం. మాకు ఖాళీ లేదు, పనులు ఉన్నాయి. ఆయన్ని చూసుకొని అక్కడి నుంచి నడువులన్నీ ఎరగొట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఏమ్మా, నిలబడి ఇంత అలిసిపోయినా కానీ మేము నిలబడి వాక్యం చెబుతుంటే నువ్వేమి ఇక్కడుండి ఇలా ఉంటే మా ప్రయాసం ఏమవుతుంది? ప్రయాసం ఏమవుతుంది చెప్పు. హుషారుగొండి చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు కదా, నీ పట్ల కార్యాలు చేసే దేవుడు కదా, నీ పట్ల ఖచ్చితంగా కార్యం చేస్తాడు కదా. ఎవరినో చూడటం దేనికండి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి మురిసిపోతారండి. నక్షత్రాలను చూస్తున్నారు. నక్షత్రాలు స్టార్. ఏ స్టారు? యూ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్. ఏంటో అవన్నీ స్టార్లు, అవన్నీ పాపానికి నడిపించే స్టార్లు. మనమేమో జీసస్ స్టార్. మరొకసారి చెప్పండి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఉంది, 12:3 రాస్తుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ఉన్నారని. నువ్వు చదవద్దు, నేనే చదివాను, నువ్వు చదవద్దు. వదిలిపెడతాను అన్నాను, వదిలేస్తున్నాను ఖచ్చితంగా. బుద్ధిమంతులైతే ఇప్పుడు చెప్పు, ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై, నక్షత్రాలను పోలిన వారై. అక్కడ నువ్వు దేవుని మందిరానికి నడిపించాలి. నువ్వు స్టార్వి, నువ్వు జీసస్ స్టార్. చాలామంది ఏడుస్తారు, నాకే స్టార్ లేదు, నాకే స్టార్ లేదు, నాకే స్టార్ లేదు, నాకే స్టార్ లేదు, నాకే స్టార్ లేదు. ఆయన మెగా స్టార్, ఈయన సూపర్ స్టార్, ఆయన పవర్ స్టార్. నాకే స్టార్ లేదు, నాకే స్టార్ లేదు. ఏంటో ఏ స్టార్ లేదన్న. ఎందుకమ్మా కుమిలిపోయేది? ఎందుకయ్యా కుమిలిపోయేది? మనం ఎవరో తెలుసా? జీసస్ స్టార్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనం జీసస్ స్టార్. మనకు ఒక స్టార్ ఉందో తెలుసా? ఎవరైనా సరే నువ్వు ఏ స్టార్ అంటే జీసస్ స్టార్ అని చెప్పు. నువ్వు యేసయ్య నక్షత్రానివి. నువ్వు అనేకులని మందిరానికి నడిపించే నక్షత్రం. అక్కడ రాస్తుంది, అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించే జీసస్ స్టార్. నువ్వు అలాంటి వ్యక్తిగా మారాలని ప్రభు కోరుకున్నాడు. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింప చేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారిని ఘనపరుచునుగాక. కరుణా సంపన్నుడైన దేవుడు ఒక్కొక్కరిని కరుణించునుగాక. ఉన్నతమైన రాజ్యానికి ఒక్కొక్కరిని వారసును చేయునుగాక. ఈ సంఘాన్ని మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మంచి దేవుడు నాయన, చాలిని దేవుడా, సర్వాధికారైన దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన మన పాపాలను, మన అక్రమాలను, మనం సచ్చిన వారమై ఉన్నామని సమస్తాన్ని గమనించిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఆయన బ్రతికించాడు. ఉన్నతమైన రాజ్యానికి ఆయన మనల్ని వారసును చేయాలని కోరుకున్న దేవుడు, అద్భుతకరుడైన దేవుడు. ఆ రోజున ఎందరినో కరుణించిన వాడు నీ జీవితంలో కూడా నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మార్చాలని కోరుకున్నాడు. ప్రార్థించు. దేవుని మందిరంలో ప్రార్థన చేయి. ఒక తీర్మానం చేయి. దేవుని ఎదుట నువ్వు ఒక్కసారి తీర్మానం చేయి. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన నీ పట్ల కార్యాలు చేయాలని కోరుకున్నాడు. ఆ రోజున తిమాయి కుమారుడైన బర్తిమైని కూడా గుడ్డితనం తీసివేసి కరుణించి బాగు చేసి చూపునిచ్చిన వాడు
నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాలు ఆయన చేయాలని కోరుకున్నాడు. గొప్ప కార్యాలు చేయాలని కోరుకున్నాడు. దావీదు ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరి. ఈ రోజున దేవుని కరుణా సంపన్నుడైన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ఆయన తట్టు కన్నులెత్తాడు కాబట్టి ఈ రోజున రాజయ్యాడు. సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు ఆయన నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఉన్నతమైన దేవుడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుడు, కరుణా సంపన్నుడు, పరిశుద్ధుడైన దేవుడు, కార్యాలు చేయుటకు సమర్థుడు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సర్వాధిపతి, ఆయన కార్యాలు చేయుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ఈ రోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చి ఒక గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేయాలని కోరుకున్నాడు. ఆయన ఎంతైనా మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు. నీ పట్ల కార్యాలు చేయుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆనాడు మన పితరుల పక్షాన కార్యాలు చేసిన దేవుడే ఈ రోజున నీ పట్ల కూడా అంతటి యొక్క గొప్ప కార్యాలు చేయాలని కోరుకున్న దేవుడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, మాకు చాలని దేవుడు నాయన. మీరు మాకున్నందుకు మీకు కృతజ్ఞతలయ్యా, మీకు నిన్ను వందనాలయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాదేవుడా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, మీకు స్తోత్రం, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాం దేవా. ఈ వాగ్దాన సందేశపు కూడికిని ప్రారంభను ముగింపు వరకు ప్రభువా మీ ఆత్మ స్వారథ్యములో మీరు జరిగించినందుకే మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. ఈ రాత్రి వేళ తండ్రి మాకు కావలసిన మాటలో పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి వేళ మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా దేవా, మేము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు నా దేవా క్రీస్తు యేసు రక్తము చేత మీరు మమ్మల్ని విమోచించి నా దేవా మీ ప్రేమ చేత మీ కృప చేత మీరు మమ్మల్ని రక్షించి ఈ దినాన మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. దేవా, విమోచించబడిన దేవా మా జీవితంలో మీరు కార్యములు చేసే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, కృప చూపే దేవుడుగా ఈ రాత్రి వేళ మీరు ప్రత్యక్షమైనందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, మీ సన్నిధిలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థించినప్పుడు ఒకరి ప్రార్థన మీ దృష్టికి అంగీకారంగా నిలిచి ఉన్నదని, మరొకరి ప్రార్థన మీ సన్నిధిలో తండ్రి మీకు ఆయాసకరంగా నిలిచి ఉన్నదని మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. హెచ్చరికతో కూడిన మాటలు ఈ రాత్రి వేళ మీరు మాకు అందించి ఉన్నారు స్వామి. స్తోత్రం. పరిసైడు వలె ఆత్మీయ జీవితంలో అతిశయించే స్థితిలో, గర్వించే స్థితిలో ఒకవేళ మా బిడ్డలు నిలిచి ఉన్నారేమో, ఆత్మదేవుడా తండ్రి గర్విష్ఠులకు నేను విరోధిని అని మీరు తెలియచేసి ఉన్నారయ్యా. స్తోత్రం. దేవా, ఆత్మీయతలో గర్వించే స్థితిలో ఒకవేళ మా బిడ్డలు నిలిచి ఉన్నారేమో, ఆ స్థితిలో మీరు విడిపించి పరిసైడుల ప్రభ మీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే వారికి మీరు కృప చూపే దేవుడువయ్యా, హెచ్చించే దేవుడువయ్యా, గణపరిచే దేవుడువు తండ్రి. స్తోత్రం. పరిసైడు వలె ప్రభ మీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే ప్రార్థనాత్మని ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించమని
మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. మా పితరులేని ఇశ్రాయేలీలు మిస్పాలో నిలిచి తండ్రి వారి హృదయాలు కుమ్మరించి ప్రార్థించినప్పుడు వారి వైపు మీరు తిరిగి శత్రువుల మీద గొప్ప జయమునిచ్చిన దేవుడవయ్యా. స్తోత్రం నా తండ్రి. ఐగుప్తని లోకంలో నిలిచిన మా జీవితంలో కూడా శత్రువు మీద జయమునిచ్చే దేవుడుగా, సహాయము చేసే దేవుడుగా ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ పక్షమున మీరు నిలిచి ఉన్నందుకై మేము స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా నా తండ్రి. మా పితరుడైన దావీదు మీ సన్నిధిలో తండ్రి కన్నీరుతో ప్రార్థించినప్పుడు, దినముకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించినప్పుడు, మిమ్మల్ని గణపరిచినప్పుడు తండ్రి దావీదును హెచ్చించిన దేవుడవయ్యా, దావీదును ఆశీర్వదించిన దేవుడవయ్యా, దావీదు సింహాసనమును స్థిరపరిచిన దేవుడవయ్యా, తన బ్రతుకు దినములన్నిట తన సంతతి అంతటికి కృప చూపే దేవుడుగా తన జీవితంలో నిలిచి ఉన్న యేసయ్యా ఈ రాత్రి వేళ తండ్రి దావీదు వలె ప్రార్థించాలని తీర్మానంతో ఎందరు మీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, అలాంటి ప్రార్థనాత్మతో నింపమని, ఆశీర్వదించమని, కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. భర్తమై జీవితంలో కరుణించే దేవుడుగా, దయ చూపించే దేవుడుగా మీరు నిలిచి తండ్రి తనకు సహాయము చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభువా మీ సహాయము వైపు, మీ సహాయము కొరకు మీ తట్టు మేము కన్నులెత్తి ఉన్నాము స్వామి. స్తోత్రం. సహాయము చేసే దేవుడుగా ఈ మాసమంతా కూడా ప్రభువా ప్రతి బిడ్డ జీవితంలో నిలిచి మీరు గొప్ప కార్యాలు చేయమని, ఆశీర్వదించమని, కరుణించే దేవుడుగా, దయ చూపించే దేవుడుగా, ప్రేమించే దేవుడుగా ప్రతి బిడ్డ జీవితంలో మీరు నిలిచి ఉండమని ఈ రాత్రి వేళ మీ పాదాలు పట్టుకొని ఉన్నాము తండ్రి. స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట యేసయ్యా ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను చేపట్టుకొని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. ఇంతవరకు వాక్యము చెప్పిన మీ సేవకులకి అత్యంతమైన కృపతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము తండ్రి. స్తోత్రం. ఈ రాత్రి వేళ యేసయ్యా మీ సహాయము కొరకు దేవా మీ తట్టు కనులెత్తిన ప్రతి బిడని సియోనుని మీ హస్తమును చాపి నిండార్లుగా ఆశీర్వదించి ఈ మాసమంతా కూడా ప్రభువా సహాయము చేసే దేవుడుగా తోడయుండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల కోటి పరిశుద్ధులకు నీ ప్రాంత ప్రజలకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేట మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడిక ఇంతటితో ముగించబడింది. దైవజనులు పెద్దలు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన